ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు నిలిచిపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేట్ వాహనదారులు అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. డబుల్ ఛార్జీలు తీసుకుంటూ ప్రజల జేబులు లూటీ చేస్తున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుని బస్సులను యథావిధిగా నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ఇటు ప్రయాణికులంతా కూడా ప్రైవేట్ క్యాబ్లను ఆశ్రయించాల్సి వస్తుంది. ఆర్టీసీ బస్సులో ఇన్ని రోజులు మహాలక్ష్మి ప్రయాణం చేసినటువంటి మహిళలు, ఉచిత ప్రయాణం చేసిన వాళ్ళు కూడా అయితే ప్రైవేట్ క్యాబ్లతో దోపిడీకి గురవుతున్నారు. సో ఎంత చెప్తున్నారు, ఎటు వెళ్ళాలి అసలు మీరు? సిద్దిపేట వెళ్ళాలండి యాక్చువల్గా. అయితే యాక్చువల్ డైలీ 200 తీసుకుంటారు, ఇప్పుడు 350 300 అంటున్నారు. అది కూడా డిమాండ్ బాగా. మీరు అంతకుముందు అయితే బస్సులో ఉచిత ప్రయాణం ఉండేది కదా? ఎక్కువ మటు ఆఫీస్ టైం అవుతుందని ఎక్కువ కార్లోనే వెళ్తాను, కార్లోనే వస్తాను. నిన్న ఈవినింగ్ సిద్దిపేట నుంచి ఇక్కడ హైదరాబాద్కి వస్తే 350 నాన్ ఏసీ. ఏం చెప్తానండి ఆర్టీసీ ఎఫెక్ట్ వల్ల ఇదంతా జరుగుతుంది? పబ్లిక్ లాస్ అవుతున్నామండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అంతా ఇబ్బంది. వాళ్ళని పెట్టి ఆర్టీసీ వాళ్ళు నడిపించారంట. నిన్న కరీంనగర్లో యాక్సిడెంట్ అయింది. అది ఎవరి క్లాస్? పబ్లికే లాస్ కదా. రైట్, ఇది ప్రజల ఆవేదన కూడా వింటున్నాము. సో ఏదైతే ఆర్టీసీ సమ్మె కారణంగా ఇటు ప్రైవేట్ క్యాబ్లన్నీ కూడా ఇప్పుడు సిద్దిపేటకు వెళ్ళేటువంటి వాళ్ళు దాదాపు రోజు 200 తీసుకుంటే ఇప్పుడు 350 నుంచి 400 వరకు వసూలు చేస్తున్నారు. అంటే అప్ డౌన్ దాదాపు 800 నుంచి 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది ఒక రోజుకి వెళ్ళి రావాలంటే అనేటువంటిది కూడా చెప్తున్నారు. ఇబ్బంది ఎట్లా ఉంది? యాక్చువల్గా అసలు మహాలక్ష్మి పథకం పెట్టడం అనేది వేస్ట్ స్కీము. దానికి వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఏదో ఫ్రీగా, ఇప్పుడు సమ్మె కారణంగా అసలు బస్సులు లేవు కదా అంటే అంటున్నాను. వాళ్ళకి ఏదో ఫ్రీగా మహిళలకు పెట్టే బదులు ఆ డబ్బులతో ఏదో కార్మికులకు వేస్తే అట్లీస్ట్ ఇప్పుడు ఈ పరిస్థితి రాకుండా పోయేది కదా. ఎంత ఘోరంగా సిచ్యువేషన్ అంటే డబుల్ ఛార్జెస్ అయిపోయినాయి ఎక్కడికి వెళ్ళాలన్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి 50 రూపీస్ అయితే వాళ్ళు 150 200 తీసుకుంటున్నారు. మెట్రో ఉంది కాబట్టి అడ్జస్ట్ అవుతున్నారు జనాలు. కానీ కొంతమందికి మెట్రో ఎలా ఎక్కాలో ఎలా దిగాలో కూడా తెలియదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు లోకల్ ఆటోల పరిస్థితి కూడా ఎలా ఉందంటే వాళ్ళకు దొరికింది ఛాన్స్ అని చెప్పి ఇక్కడ నుంచి ఇక్కడికి డబుల్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. సో రోజువారీ కూలీలకు అది చాలా కష్టం కదా. ఈ సమ్మె అనేది ఎంత తొందరగా క్లోజ్ చేసి వాళ్ళ డిమాండ్ తీరిస్తే జనాలకు అంత మంచిదండి. చాలా మంది ప్రైవేట్ క్యాబ్ వాళ్ళు ఉన్నారు. ఎక్కడ సిద్దిపేటకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 250 300. 300 తను అంటుంది 350 నుంచి 400 అంటుంది. లేదు 300. నిన్న ఎంత ఉంటుందండి టికెట్ బస్సులో? 170 180 ఉంటుంది సార్. డబుల్ వస్తున్నారా జనాలు? ఇప్పుడు ఎక్కుతున్నారా? రోజు ఎక్కుతున్నారు. చూస్తున్నాం. అయితే ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ కారణంగా ఇటు ప్రయాణికులంతా కూడా బస్సులు లేక ఇటు ప్రైవేట్ అయితే ట్రావెల్స్ని ఆశ్రయించాల్సి వస్తుంది. బస్సులకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అంటే ముందస్తు మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు మాకు ఇట్లా అవుతుందని. సడన్గా ప్రయాణం పెట్టుకుని హాస్పిటల్కి వచ్చినాం. నిన్న నుండి చాలా ఇబ్బంది అవుతుంది. ఆటోస్ కంటే అమౌంట్ ఎక్కువైపోతుంది. ఇది బస్సులు ఉంటే బాగుండు. బట్ ఏదైనా సరే ప్రభుత్వం తొందర నిర్ణయం తీసుకొని మాకు ఏదైనా మేలు చేయాలి. అంటే మాకు ప్రయాణం సులువైతట్టు చేస్తే బాగుంటుంది. ఆర్టీసీ బస్సులు ఉన్నాయా సిద్దిపేట పోవడానికి? లేవండి. ప్రైవేట్ వెహికల్స్ వల్ల అడితే అమౌంట్ ఎక్కువ పడుతున్నారు. 1000 అంటున్నారు వాళ్ళు. దాదాపు ఇద్దరికి చిన్నపిల్లలకు ఉండదు, ఇద్దరికి అయితే కనీసం 1500 నుంచి 2000 దాకా అవుతుంది. అదే బస్సు ఉంటే మాకు 300 రూపాయలు అయిపోయేది. అది ఇది ఏదైనా ఒక అవసరాల కోసం హైదరాబాద్కి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె కారణంగా పేద మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా నష్టపోతున్నాయి. అటు వీళ్ళంతా కూడా అటు ఆటోలకు కావచ్చు, క్యాబ్లను ఆశ్రయించాలంటే వేలల్లో ఖర్చు అవుతుంది. జనరల్గా వాళ్ళకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు 500-600 పెడితే కానీ సిద్దిపేట కావచ్చు తదితర ప్రాంతాలకు ఇక్కడ జేబీఎస్ బస్టాండ్ నుంచి వెళ్లే పరిస్థితి లేదనేటువంటిది వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విడిజన్ వెంకట్తో కలిసి సాక్షి న్యూస్ జూబ్లీ బస్టాండ్ నుంచి.